తెలంగాణలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరగడం బాధాకరమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ దాడులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మొదటిసారి దాడి జరిగినప్పుడు నిందితులను కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇలాంటి ఘటనలు జరిగేవి కావన్నారు. రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలు వస్తున్నారని, ఈ చొరబాట్లపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో నవగ్రహాల విగ్రహాలను ధ్వంసం చేసిన ఆలయాన్ని బండి సంజయ్ పరిశీలించారు. మాట్లాడితే వాళ్ళ ఓట్లు పోతాయండి. ఇదే ప్రజాస్వామ్యం. మీకు హిందువుల ఓట్లేలే, హిందువుల ఓట్లు మీకు వద్దు. మేము ఇతర మతాల మీద దాడులు చేయాలి, ఇతర మందిరాల మీద దాడులు చేయాలని కోరుకోము. మేము అటువంటి మూర్ఖులం కాదు మేము. కానీ హిందూ దేవాలయం దాడులు జరిగితే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఇవాళ ఇదే ప్రజాస్వామ్యం చెప్పండి. మరి పిచ్చోళ్ళు హిందూ దేవాలయాలు దొరికినాయి మీకు. కానీ పూర్తిగా దాడులు జరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. గత ఒక సంఘటన జరిగినాక పోలీసు ప్రభుత్వం కఠినంగా వివరిస్తే, నిందితులను బయటకు చూపెట్టి కఠినంగా వివరిస్తే, వాళ్ళు ఈ పంత మడదంతే అప్పుడు ఇంకో సంఘటన జరగదు. ఒక సంఘటన జరిగినప్పుడు నామమాత్రంగా స్పందించి లేడు ఒక్కరోజు హంగామా చేసి దాన్ని వదిలిపెడితే ఆ సంఘటనలు పునరావృతం అవుతాయి. కానీ హిందువులు మాత్రం ఒక భయానక వాతావరణంలో వాళ్ళ జీవితాలను గడిపే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒక్కొక్క దేవాలయానికి అర్చకులు రక్షక దళాలుగా పెట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, ప్రశాంతమైన జీవితం గడపాలి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సకుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా చెప్పండి, మేము హిందూ దేవాలయాలను తెలంగాణ రాష్ట్రంలో రక్షిస్తాము. ఎవడన్నా హిందూ దేవాలయాల జోలి పోతే వాళ్ళను వదిలిపెట్టాము, కఠినాతి కఠినంగా శిక్షిస్తాము.